డేవిడ్ మిల్లర్ చేసిన తెలివి తక్కువ పని వల్ల గెలవాల్సిన మ్యాచ్ కాదు గెలిచేసిన మ్యాచ్లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక గుజరాత్ టైటాన్స్ తమ ఓటమి ఫిక్స్ అనుకున్నాక వారికి అనుకోని విజయం వరించింది. రెండు బంతుల్లో కేవలం 2 పరుగులు చేయలేక ఢిల్లీ ఓడిపోవడం నిజంగా షాకింగ్. ఆన్ బాస్, డీసీ వర్సెస్ జీటీ మధ్య లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లో గెలవాల్సిన ఢిల్లీ ఓడింది. ఓడిపోవాల్సిన గుజరాత్ని ఢిల్లీ దగ్గరుండి గెలిపించింది. అసలు లాస్ట్ ఓవర్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే డేవిడ్ మిల్లర్ అత్యద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. తన సూపర్ బ్యాటింగ్ వల్లే గుజరాత్ గెలుపు ఆశలు వదిలేసింది. కానీ మిల్లర్ చేసిన ఒక్క తప్పు తన అద్భుతమైన ఇన్నింగ్స్ని పనికి రాకుండా చేసింది, ఢిల్లీని ఓడించింది. యాక్చువల్గా డీసీ గెలవాలంటే లాస్ట్ ఓవర్లో 13 రన్స్ కావాలి. క్రీజ్లో 17 బంతుల్లోనే 35 రన్స్ చేసిన మిల్లర్ 5 బంతుల్లో 8 రన్స్ చేసిన విప్రాజ్ నిగమ్ ఉన్నారు. ఇక చివరి ఓవర్ వేయడానికి బంతిని పట్టుకొని ప్రసిద్ధ్ సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నుండి బాస్, ప్రతి బంతి ఓ థ్రిల్లర్. సస్పెన్స్ మూవీ చూస్తే కూడా రానంత థ్రిల్ ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్లో వచ్చింది. ప్రసిద్ధ్ వేసిన ఫస్ట్ బంతిని విప్రాజ్ లాంగ్ ఆఫ్ మీదుగా 4 బాధేశాడు. దీంతో 5 బంతుల్లో 9 రన్స్ మాత్రమే. ఇంకేముంది, డీసీ విన్ అయిపోతారు అనుకున్నారంతా. బట్ నెక్స్ట్ బంతికే విప్రాజ్ అవుట్. విప్రాజ్ కొట్టిన షాట్ని ఎక్స్ట్రా కవర్లో గిల్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో మళ్లీ ఉత్కంఠ, మ్యాచ్ ఎటువైపు తిరుగుతుంది అని. క్రీజ్లో కుల్దీప్ 4 బంతుల్లో 9 రన్స్ కావాలి. ప్రసిద్ధ్ వేసిన థర్డ్ బంతికి డీప్ థర్డ్ వైపు కొట్టి సింగిల్ తీసివ్వడంతో డీసీ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే స్ట్రైక్లోకి కిల్లర్ మిల్లర్ వచ్చేశాడు. ఆ పాటికే బౌండరీల మోత మోగించి ఉన్నాడు. ఇక ప్రసిద్ధ్ ఫోర్త్ బాల్ అవుట్ సైడ్ ఆఫ్ లెంత్ డెలివరీ వేశాడు. దాన్ని మిల్లర్ తన బలమంతా ఉపయోగించి గుంజి కొడితే బంతి ఏకంగా గ్రౌండ్ అవతలకి వెళ్ళి పడింది. అంటే 6. ఇక డీసీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఎందుకంటే 2 బంతుల్లో కావాల్సింది 2 పరుగులు. పైగా స్ట్రైక్లో ఉంది డేవిడ్ మిల్లర్. నెక్స్ట్ బంతికే బౌండరీ బాధేసి డీసీని గెలిపించేసి హీరో అయిపోతాడు అని అనుకున్నారంతా. నిజంగానే హీరో అవ్వాల్సిన వాడు డీసీ పాలిట ఎలా విలన్ అయ్యాడు. అక్కడి నుండి ఢిల్లీ ఓడిపోతుందని కానీ, మిల్లరే దగ్గరుండి ఢిల్లీని ఓడిస్తాడని కానీ ఏ ఒక్కరు ఊహించలేకపోయారు. అవును బాస్, ప్రసిద్ధ్ వేసిన 5th బంతిని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు బాదిన మిల్లర్ సింగిల్ వచ్చే స్కోప్ ఉన్న కుల్దీప్ సగం పిచ్ వరకు పరిగెత్తుకు వచ్చినా వద్దని వారించాడు. దీంతో ఆ బాల్ డాట్. ఇక్కడే మిల్లర్ అతిపెద్ద బ్లండర్ చేసేశాడు. మరో ఆలోచన లేకుండా ఆ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ గెలవడం పక్కన పెట్టండి, మ్యాచ్ ఓడిపోయేదైతే కాదు. ఆ సింగిల్తో స్కోర్ టై అయ్యేది. ఆ తర్వాత కుల్దీప్ సింగిల్ తీస్తే గెలిచేది, లేదంటే సూపర్ ఓవర్ ఆడేది. కానీ మిల్లర్ తెలివి తక్కువతనం వల్ల, బేసిక్ నాలెడ్జ్ కూడా వాడకపోవడం వల్ల అనవసరంగా ఢిల్లీ ఓడింది. ఇక ఒక బంతికి 2 పరుగులు కావాల్సిన టైంలో చివరి బంతిని ప్రసిద్ధ్ బౌన్సర్ వేశాడు. మిల్లర్ మిస్ చేశాడు. అయిన రన్ కోసం పరిగెత్తాడు. బట్ కీపర్ బట్లర్ అంత ప్రెషర్లో, అంత హై టెన్షన్లో కూడా వికెట్స్ని గిరాటేశాడు. దాంతో కుల్దీప్ అవుట్, రన్ అవుట్. ఇక్కడితో కూడా అయిపోలేదు బాస్ ఈ థ్రిల్లర్. చివరి బంతి వైడ్ అని డీసీ రివ్యూ తీసుకున్నారు. దీంతో అటు జీటీ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్, ఇటు డీసీ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూశారు. అది వైడ్ అయితే మ్యాచ్ టై సూపర్ ఓవర్కి వెళ్తుంది. కాకపోతే గుజరాత్ విన్ అవుతుంది. అందరూ హై టెన్షన్తో థర్డ్ ఎంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూశారు. థర్డ్ ఎంపైర్ చెక్ చేశాడు, అది వైడ్ కాదని డిక్లేర్ చేశాడు. జీటీ విన్ అయింది. డీసీ 1 పరుగు తేడాతో ఓడింది. 5th బంతికి మిల్లర్ కొంచెమైనా బుర్రవాడుంటే అక్కడే సింగిల్ వచ్చేది. డీసీ సేఫ్ సైడ్లో ఉండేది. చివరి బంతికి సింగిల్ వస్తే గెలిచేది, లేదంటే టై అయి సూపర్ ఓవర్ ఆడేది. కానీ మ్యాచ్ అయితే అక్కడే ఓడిపోయేది కాదు. బట్ అప్పటి వరకు అద్భుతంగా ఆడిన మిల్లర్ తెలివి తక్కువతనం వల్ల ఈ సీజన్లో ఓటమి ఎరగని డీసీ ఓటమి పాలైంది. వరుస ఓటములతో కృంగిపోయిన గుజరాత్ విజయం సాధించింది. ఇది బాస్ డీసీ వర్సెస్ జీటీ చివరి ఓవర్ థ్రిల్లర్. మరి బాస్, ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిచిందా, లేదంటే డేవిడ్ మిల్లర్ దగ్గరుండి గుజరాత్ని గెలిపించాడా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.